ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను అన్ని ఐపీఎల్ మ్యాచెస్ రివ్యూ అన్ని ఇస్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసి రేపు 29th మార్చ్ 2025 మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో మ్యాచ్ డీటెయిల్స్. సో మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది. సో నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి చూద్దాం మిత్రులారా. సో పిచ్ రిపోర్ట్ వచ్చేసి అహ్మదాబాద్ స్టేడియంలో బ్యాటింగ్ ఫస్ట్ గుడ్ బ్యాటింగ్ వికెట్. సో ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, బ్యాటింగ్ మంచిగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మీరు చూసారంటే జీటీ వర్సెస్ పంజాబ్ ఎంత మంచి బ్యాటింగ్ ఉన్నదంటే రన్స్ అంత మంచిగా వచ్చాయి. ఓకే, సో నాకు తెలిసినంత వరకు అయితే బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సో నెక్స్ట్ బౌలర్స్ గురించి విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్స్కి పవర్ ప్లేలో బాగా అనుకూలిస్తుంది. తర్వాత వచ్చేసి స్పిన్ గురించి మాట్లాడితే స్పిన్కు అనుకూలిస్తుందా? సో తర్వాత మనం అనుకున్నాం కదా, స్పిన్ గురించి మాట్లాడితే స్పిన్ అనుకూలిస్తుందా అంటే అనుకూలిస్తుంది. ఓకే, ఎలా అంటే అలా వేస్తే కుదరదు. స్పిన్ ఇక్కడ చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్స్కి ఇక్కడ స్పిన్ అనుకూలిస్తుంది. సో స్పిన్కి అయితే అనుకూలిస్తుంది, బట్ మనం చెప్పాను కదా క్వాలిటీ బౌలర్స్కి మంచిగా అనుకూలిస్తుంది. నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ ఈవినింగ్ మ్యాచెస్ కాబట్టి ఆబ్వియస్లీ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో చెప్పాను కదా, సెకండ్ బ్యాటింగ్ ఇబ్బంది ఉన్నా మన కొత్త రూల్ ప్రకారం అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 11వ ఓవర్ తర్వాత డ్యూ ఉందనిపించిందంటే కెప్టెన్ ఎంపైర్కి చెప్పాడంటే ఎంపైర్ 2 బాల్ టెస్ట్ చేసి అది డ్యూ ఉందంటే కొత్త బాల్ ఇస్తాడు. సో సెకండ్ న్యూ బాల్ ఇస్తాడు. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే అన్ని రివ్యూస్ ప్రకారం అయితే సో ఆ డ్యూ ఫ్యాక్టర్ ఆ కొత్త బాల్ వల్ల అయితే పెద్ద ప్రయోజనం లేదనే చెప్తున్నారు. బట్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం ఉపయోగం ఉంది సెకండ్ న్యూ బాల్ వల్ల. ఓకే, నెక్స్ట్ టాస్. సో టాస్ గురించి మాట్లాడితే నాకు తెలిసినంత వరకు అయితే ఈ స్టేడియంలో టాస్ గెలిస్తే చేజింగ్ వెళ్ళడం ప్రిఫరబుల్. సో ఫస్ట్ బ్యాటింగ్ కన్నా చేజింగ్ వెళ్ళడమే ప్రిఫరబుల్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఈ అహ్మదాబాద్ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ అన్ని ఇన్నింగ్స్ సేమ్ ఒకేలా ఉంటాయి. బట్ ఎందుకు చేజింగ్ వెళ్ళాలంటే ఇది బౌండరీస్ చాలా పెద్దగా ఉంటాయి. సో బౌండరీస్ పెద్దగా ఉండడం వల్ల మీరు ఫస్ట్ ఇన్నింగ్లో ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసేస్తే చేజింగ్లో ఈజీ కొట్టేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ మ్యాచ్లు 36 మ్యాచ్లు జరుగుతాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసింది 15 గెలిచాయి, బ్యాటింగ్ సెకండ్ గెలిచింది 20 గెలిచాయి. సో బికాస్ ఆఫ్ దిస్ రికార్డ్ ఓన్లీ నేనేం చెప్పానంటే చేజింగ్ వెళ్ళడం బెటర్ అంటున్నాను. నెక్స్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 170 ఉంటుంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడతాం. తర్వాత వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. సో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో మెయిన్ అప్డేట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా వస్తున్నాడు ఈ మ్యాచ్కి. సో బూమ్రాద్ అయితే ఇంకా అఫీషియల్ గేమ్ రాలేదు, హార్దిక్ పాండ్యా టీంలో అవైలబుల్ ఉంటాడు. సో బికాస్ ఆఫ్ దట్ ఆ చేంజ్ జరగవచ్చు టీంలో. ఫస్ట్ వచ్చేసి రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఓపెనర్లు వస్తారు. తర్వాత తిలక్ వర్మ 1 డౌన్, సూర్యకుమార్ యాదవ్, వీల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నామాందీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్ అండ్ విఘ్నేష్ పుత్తూర్ ఫస్ట్ మ్యాచ్ ఎంత బాగా ఆడాడో మీకు అర్థం చేసుకోవాలి. అందుకే అతన్ని నేనేమనుకుంటుంటే మెయిన్ టీంలో పెట్టేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం గుజరాత్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే గుజరాత్ ప్లేయింగ్ 11లో మోస్ట్లీ ఏం చేంజెస్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే జోస్ బట్లర్ని ఓపెనర్గా పంపించలేదు. సో ఇప్పుడు జోస్ బట్లర్ని ఓపెనర్గా పంపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ ఓపెనర్గా వస్తారు. సాయి కిషోర్ 1 డౌన్, షారుఖ్ ఖాన్, సాయి కిషోర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కసిగా రబడో, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సో వీళ్ళు వస్తారనేది అయితే నా ఎస్టిమేషను. సో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే నెక్స్ట్ మనం ముంబై వీక్నెస్ అండ్ స్ట్రెంత్ల గురించి మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వీక్నెస్ ఏంది, ముంబై ఇండియన్స్ స్ట్రెంత్ ఏంటి. ఫస్ట్ ముంబై ఇండియన్స్ స్ట్రెంత్ గురించి మాట్లాడతాం. వీళ్ళ ఫేస్ అటాక్ సూపర్ ఉంటుంది.
సో ఫేస్ అటాక్ దీపక్ చాహర్, మన ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, ఇంకా బూమ్రా లేకపోయినా కూడా వాళ్ళ ఫేస్ అటాక్ సూపర్గా ఉంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మెయిన్ ఏంటంటే వీళ్ళ దాంట్లో పవర్ ప్లేలో బెస్ట్ బౌలర్స్ ఉన్నారు, మన దీపక్ చాహర్ అండ్ ట్రెంట్ బౌల్ట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ర్యాన్ రికల్టన్, ఎంత బెస్ట్ టాప్ ఆర్డర్ ఉందంటే అంత బెస్ట్ టాప్ ఆర్డర్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీళ్ళ దాంట్లో పవర్ హిట్టర్స్ చాలామంది ఉన్నారు, సో వీళ్ళకి మెయిన్ స్ట్రెంత్ అది. తర్వాత వచ్చేసి వీక్నెస్ల గురించి మాట్లాడతాం. తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్ వీక్నెస్ల గురించి మాట్లాడితే బూమ్రా మ్యాచ్లో అవైలబుల్లో లేడు, అది మెయిన్ వీక్నెస్ వీళ్ళ టీంకి. అతను ఉంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఇంకా సూపర్లో ఉంటుండే. తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు కన్సిస్టెన్సీగా ఆడడానికి ట్రై చేయట్లేదు. ఇంతకుముందు సీజన్లో ఎలా ఆడేవాళ్ళో ఇప్పుడు అలా ఆడట్లేదు. అందుకే వాళ్ళ టాప్ ఆర్డర్ ఏమో సూపర్గా ఉంది, కానీ మిడిల్ ఆర్డరు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో మిడిల్ ఆర్డర్ కన్నా బాగా ఆడిందంటే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ హైలో ఉంటుంది. సో నెక్స్ట్ మన గుజరాత్ ప్లేయింగ్ 11 స్ట్రెంత్ల గురించి, వీక్నెస్ గురించి మాట్లాడదాం. వీళ్ళది ఏంటంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ బీభత్సంగా ఉంది, వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంది వీళ్ళది. టాప్ ఆర్డర్ కూడా చాలా బాగుంది గుజరాత్ స్ట్రెంత్ది. సో వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. వీళ్ళ వీక్నెస్లు ఏంటంటే మిడిల్ ఆర్డర్ సరిగా లేదు, ఓకే. స్పిన్ బౌలింగ్ వీళ్ళు మోస్ట్లీ రషీద్ ఖాన్ మీదనే డిపెండ్ అవుతారు. రషీద్ ఖాన్ సరిగా ఆడలేదంటే మాత్రం వీళ్ళ స్పిన్ని ఈజీగా కొట్టేస్తారు, ఓకే. నెక్స్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి హెడ్ టు హెడ్ మాట్లాడదాం. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే 5 మ్యాచెస్ జరిగితే గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు గెలిచాయి, ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు గెలిచాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే అహ్మదాబాద్ స్టేడియంలో 3 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు జీటీఏ గెలిచింది, ఒక్క మ్యాచ్ కూడా ముంబై గెలవలేదు. సో ఈరోజు అందుకే పరువుతో కూడిన మ్యాచ్ ఇది. సో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో పరువుతో కూడిన మ్యాచ్. సో ఈరోజు ముంబై ఇండియన్స్ గెలిచి తీరాలి, ఓకే. తర్వాత వచ్చేసి మనం బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. సో బ్యాటిల్స్ గురించి మాట్లాడితే శుభ్మాన్ గిల్ వర్సెస్ దీపక్ చాహర్, గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం మనం. సో శుభ్మాన్ గిల్ వర్సెస్ దీపక్ చాహర్, వీళ్ళ దాంట్లో ఏంటంటే దీపక్ చాహర్ హైలో ఉన్నాడు, ఎందుకంటే 4 సార్లు వికెట్ తీశాడు, స్ట్రైక్ రేట్ కూడా అంత పెద్దగా ఏం లేదు, ఓకే. నెక్స్ట్ శుభ్మాన్ గిల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. సో శుభ్మాన్ గిల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా చూసుకున్నప్పుడు 3 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ అంత మంచిగా లేదు. సో హార్దిక్ పాండ్యా బౌలింగ్కి శుభ్మాన్ గిల్ కొంచెము ఇబ్బంది పడతాడని అయితే నేను చెప్పగలుచుకుంటున్నా. నెక్స్ట్ జోస్ బట్లర్ వర్సెస్ మన హార్దిక్ పాండ్యా ఏంటంటే 2 సార్లు అవుట్ చేశాడు, కానీ హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ మాత్రం చాలా హైలో ఉంది. సో జోస్ బట్లర్ హార్దిక్ పాండ్యాని ఈజీగా మంచిగా ఫేస్ చేస్తాడు నా రివ్యూ ప్రకారం. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ వర్సెస్ దీపక్ చాహర్ ఎక్కువ మ్యాచ్లు తలబడలేదు, ఒక మ్యాచ్ 8 మ్యాచ్లు జరిగితే 1 రన్ ఇచ్చాడు, ఒకసారి అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ కూడా అంత మంచిగా ఏం లేదు. సో షారుఖ్ ఖాన్కి దీపక్ చాహర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎలా ఉంది? సో రోహిత్ శర్మ వర్సెస్ రబడా ఈ T20లో అయితే 2 సార్లు అవుట్ చేశాడు. సో స్ట్రైక్ రేట్ కూడా అంత మంచిగా ఏం లేదు రోహిత్ శర్మకి. సో రోహిత్ శర్మ రబడా దాంట్లో అవుట్ అవుతాడని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో కూడా నా రివ్యూ ప్రకారం అయితే రోహిత్ శర్మ రబడాకే అవుట్ అయిపోతాడని నేను అనుకుంటున్నాను. సో రోహిత్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్ గురించి మాట్లాడితే 4 సార్లు అవుట్ చేశాడు రషీద్ ఖాన్, బట్ స్ట్రైక్ రేట్ ఓకే, స్ట్రైక్ రేట్ ఈజ్ మేనేజబుల్. సో రషీద్ ఖాన్ అంత లెవెల్ వరకు రోహిత్ శర్మ ఉండడు ఓపెనర్ కాబట్టి. ఫస్ట్ థింగ్ రోహిత్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే మోస్ట్లీ రషీద్ ఖాన్ బౌలింగ్ వచ్చేంత వరకు మన రోహిత్ శర్మ ఉంటాడు. సో ఉన్నా కూడా అప్పుడు మ్యాక్సిమం అయితే రషీద్ ఖాన్ ఎక్కువసార్లు వికెట్ తీశాడు, కానీ బట్ స్ట్రైక్ రేట్ ఈజ్ ఓకే. సో సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రబడా, సో వాళ్ళిద్దరికి చూసినప్పుడు ఏంటంటే రబడా 3 సార్లు అవుట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ని, బట్ స్ట్రైక్ రేట్ ఈజ్ మోర్. సో సూర్యకుమార్ యాదవ్కి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు రబడా వల్ల. సో సూర్యకుమార్ యాదవ్ మంచిగా ఆడగలుగుతాడు. తిలక్ వర్మ వర్సెస్ రషీద్ ఖాన్, సో రషీద్ ఖాన్ వచ్చేసి తిలక్ వర్మని 2 సార్లు అవుట్ చేశాడు, ఈవెన్ దో స్ట్రైక్ రేట్ ఈజ్ మోర్. సో తిలక్ వర్మ కూడా రషీద్ ఖాన్ నుంచి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రషీద్ ఖాన్ని ఫేస్ చేస్తాడు అండ్ మంచిగా ఆడతాడని నా ఫీలింగ్. సో నెక్స్ట్ గేమ్ చేంజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గుజరాత్ టైటన్స్
గేమ్ చేంజర్స్ ఎవరో నేను చెప్తాను. సో జోస్ బట్లర్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్సీబీ మన జీటీ నుంచి, గుజరాత్ టైటన్స్ నుంచి. ముంబై ఇండియన్స్ నుంచి చూస్తే మాత్రం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బోల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే, సో నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడుండే ముంబై టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ముంబై టీం ఒక్క రషీద్ ఖాన్ వీళ్ళు జీటీలో కొంతమంది బౌలర్స్తో ప్రాబ్లం తప్పితే సో ముంబై ఇండియన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. నా మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం అయితే మ్యాక్సిమం జీటీ మీద ముంబై ఇండియన్స్దే పై చేయి ఉండే ఛాన్స్ ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ముంబై గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ గంటను కూడా కొట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.